శ్రీ గురుభ్యో నమః. వారం వర్జ్యం. మే 28, 2026 అధిక జ్యేష్ఠ గురువారం. శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు శుక్లపక్షం మృగశిర కార్తె. ద్వాదశి ఉదయం 7:58 వరకు. నక్షత్రం చిత్త. ఉదయం 8:09 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి ఉదయం 10:47 వరకు. మరలా మధ్యాహ్నం 3:07 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. దక్షిణామూర్తి అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. అధికారులతో సహోద్యోగులతో ఇష్టం లేకపోయినా స్నేహభావంతో మెలుగుతారు. విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభ రాశి. భూమి, వాహన, యంత్ర, గృహ సంబంధమైన కొనుగోలు ఒప్పందములు సానుకూలపడతాయి. బంధువుల కలయిక. మిథున రాశి. అధికారికముగా సంపూర్ణముగా ప్రారంభించి విజయపథంలో నడిపించు యత్నములు కొద్దిగా వేచి ఉండాలి. కర్కాటక రాశి. సహోద్యోగులు, ఇతర సిబ్బందికి మీ మనస్తత్వము అర్థంగాక ప్రస్తుతము మిమ్మలను అంటిపెట్టుకునే ఉంటారు. సింహరాశి. ఓ చోట వడ్డీ రాని స్థితిలో వేరొక చోట వడ్డీలను చెల్లిస్తూ ధనమును తెచ్చుకుని అసంతృప్తికి గురవుతారు. కన్యారాశి. మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తులారాశి. ఉన్నతాధికారుల నుండి అవసరమైన సహాయం అందకపోవచ్చును. ఆత్మీయులతో పుణ్యక్షేత్ర సందర్శనము చేసుకుంటారు. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులకు కావలసిన వాహన సౌకర్యము లభించక ఇబ్బందిని పడవలసి వస్తుంది. బంధువుల కలయిక. ధనస్సు రాశి. విద్యా సంబంధిత విషయములను, ఉద్యోగ దరఖాస్తులను చేయు ప్రయత్నములకు మంచి ఫలితములు వస్తాయి. మకర రాశి. అంతములేని ఆలోచనలతో మీ మనస్సు ఆందోళనకు గురి కావచ్చును. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుంభరాశి. దూర ప్రాంతముల నుండి వచ్చే వార్తల వలన మీ కార్యక్రమములు సానుకూలపడతాయి. వస్త్రలాభం కలదు. మీనరాశి. దైవానుగ్రహము లభించుట వలన మీరు ఏ కార్యక్రమమును చేపట్టినా ఎట్టి ఆటంకాలు లేకుండా సాగుతాయి. నమస్కారం.